భోజనాలు వసతులు రకరకాల ఏర్పాటు చేశామని డంకా బజాయించి ఇక్కడ సరైనటువంటి ఏర్పాటు చేయకపోవడం తప్పు. మొట్టమొదటి ఎందుకంటే ఇప్పటి వరకు టీటీడీ పాలనలో వైకుంఠ ఏకాదశికి ఎప్పుడు కూడా ఏదైనా కానీ సర్వదర్శనం అనేది అత్యంత పవిత్రమైంది. పేదవాళ్ళు పోయేటటువంటి సామాన్యమైన భక్తులు పోయేటటువంటి దర్శనం లక్షల మంది దానికి ఎక్కువ పోతారు. వాళ్ళందరినీ మీరు దర్శనానికి పోనీయకుండా కంట్రోల్ చేసి మీరు పైకి పోతే దర్శనానికి పోనీయము టోకన్ లేదని నిర్బంధించడం వల్ల వాళ్ళందరూ కూడా ఈ రోజు వైకుంఠ ఏకాదశి దర్శనం కావాలంటే మనం టోకన్ తీసుకోవాలా. టోకన్ తీసుకోవాలంటే ఏం చేయాలా? పడిగాపులు కావాలి. 2 రోజులు ముందే వస్తే ముందు పోతే గానీ ముందు టికెట్ వస్తే గానీ 12 గంటల లోపల వైకుంఠ ఏకాదశి రోజు దర్శనం చేసుకోవాలని ఆతృతతో అక్కడ ఒక రోజు ముందే అక్కడ ఉండడము, వాళ్ళందరినీ సరైనటువంటి ఏర్పాటు చేయకుండా సరైనటువంటి బందోబస్తు పెట్టకుండా అధికారులు గాని పాలక వర్గం కూడా కమిటీ వేయాలి. బోర్డు మెంబర్లు గతంలో కూడా మేమందరం కూడా భోజనాల కాడ గానీ వసతులకు కానీ వీటన్నిటి కూడా కమిటీ వేసి పాలకవర్గ సభ్యులందరినీ 2-3 ఒక్కొక్క దగ్గర డ్యూటీలు మాదిరి వేసేసి వచ్చే భక్తులందరినీ అత్యంత పవిత్రంగా వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా ఇప్పటి వరకు వైకుంఠ ఏకాదశి లక్షల మంది వచ్చారు. ఎప్పుడైనా టోకన్ల సిస్టమ్ కూడా జరిగింది? ఎప్పుడైనా తొక్కిసలాట జరిగిందా? కేవలం మీరు తీసుకున్నటువంటి నిర్ణయము తప్పుడు నిర్ణయము. దీనికి చైర్మన్ పైన యాక్షన్ తీసుకోవాలి, ఈవో గారి పైన యాక్షన్ తీసుకోవాల్సింది వదిలేసి వాళ్ళేమో సబార్డినేట్ల పైన యాక్షన్ తీసుకున్నా చంద్రబాబు నాయుడు రొప్పేసినాడు, వాళ్ళందరూ కలెక్టర్ తిట్టేసినాడు, ఎస్పీని మందలించాడు. ఏం చేయగలుగుతారు వాళ్ళు? 3 లక్షలు 4 లక్షల మంది జనాలు వచ్చేసి ఒక్కసారి పడితే ఏం చేయగలుగుతారు అధికారులు? దానికి కావాలన్న వసతులు ఏర్పాటు చేశారా? చేయలేకపోయింది. ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు పాలకవర్గంలో 15 రోజుల ముందు తీసుకున్నటువంటి నిర్ణయానికి ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి సిస్టాన్ని ఇంప్లిమెంట్ చేసి 9 దగ్గరలో పెట్టారు. మరి 9 దగ్గరలో ఒక వైకుంఠ ఏకాదశి రోజు లక్షలాది మంది దాదాపు 2 లక్షల మంది దర్శనం చేసుకుంటారు. 2 లక్షల దర్శనం అంటే 5-6 లక్షల మంది కూడా వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. దర్శనానికి ముందే పోతే ఏకాదశికి పోతాం, పోలేకపోతే ద్వాదశికి పోతాం అనే వచ్చే పరిస్థితి ఉంది. అంతమందికి ఏర్పాటు చేయాల్సినటువంటి సిస్టమ్ ప్రకారం మీరు ఏర్పాటు చేశారా? ఏర్పాటు చేసి చేతనైనటువంటి వ్యక్తులు మీకు చేతనైనప్పుడు సర్వదర్శనం వదిలేసేయాలా? మీరు ఎందుకు నిర్బంధించి టోకన్ ఉంటేనే దర్శనం, మీరు తిరుమల పోతే దర్శనం రాదు, మీరు కింద టోకన్ తీసుకొని పోవాల్సిందే. మీకు టోకన్ తీసుకునే దానికి అన్ని ఏర్పాటు చేసినాం, సామాన్య భక్తులకు మీకు అన్ని రకాల వసతులు వేసామని చెప్పినటువంటి చైర్మన్ గారు నేను ఈ రోజు ఏం మాట్లాడుతున్నారు? నాకు నిన్ననే తెలుసు, నేను అధికారులకు ముందే చెప్పా, ఇవన్నీ ఏదో జరిగేటట్టున్నా అంటే నిన్న ముందే తెలిసినటువంటి చైర్మన్ దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు నిర్ణయం తీసుకోవాల్సినటువంటి బాధ్యత మీకు లేదా? మరి ఈ రోజు చైర్మన్ గారు ఏ విధంగా మాట్లాడతారు? నాకు ముందే తెలుసు, నేను అధికారులు చెప్పినా ఇదంతా దైవం చూసుకుంటానని మాట్లాడతాడు. ఇటువంటి అసమర్థుల్ని దైవ భక్తి లేనటువంటి వాళ్ళ చైర్మన్ గా పెట్టి ఆయన గతంలో 5 సంవత్సరాలు నేను తిరుమలకే పోలేదు దర్శనానికి అన్నటువంటి. మరి తిరుమల అత్యంత పవిత్రమైన వెంకటేశ్వర స్వామి భక్తే లేనటువంటి వ్యక్తుల్ని, ఇంత నిర్లక్ష్యంగా మాట్లాడేటటువంటి వ్యక్తుల్ని అసలు నిన్ననే నాకు తెలిసి ఈ సన్నివేశం జరుగుతుందని ముందుగానే నాకు తెలుసు అధికారులు చెప్పినటువంటి యాక్షన్ తీసుకోలేనటువంటి వ్యక్తి ఇటువంటి దుర్మార్గులందరినీ చైర్మన్ గా పెట్టి అక్కడ అపవిత్రం చేసి మీకు చేతనప్పుడు ఏర్పాటు చేయవలసి చేతనప్పుడు సర్వదర్శనం రద్దు చేసి ఈ పాపం మూట కట్టుకున్నారు. ఇంకొకటి కూడా ముఖ్యమంత్రి గారు ఏదో సాధించేసామని 2-3 పైన యాక్షన్ తీసుకునే చిన్న ఉద్యోగులు కాదు, దీనికి కారకులైనటువంటి చైర్మన్ ఇమ్మీడియట్లీ సస్పెండ్ చేయండి, ఈవో అని వీళ్ళందరినీ తప్పించండి, ఈ మంచి విచారణ వేయండి, సిట్టింగ్ జడ్జితో విచారణ వేసి చేయండి. ఊరికే తప్పుదో హోంమంత్రి గారు అదే మాట్లాడతారు. ఇప్పుడు మన సోదరు కూడా కుట్ర ఉండదు, ఎవరో అన్ని మతస్థులు ఎవరో ఒకరు ఉన్నారంట కుట్ర. అది వీడియోలలో చూస్తున్నాం. మనం రాజకీయం మాట్లాడడం కాదు, మీరు రాజకీయమే మాట్లాడుతున్నారు కుట్రపూరితమని. ఒక్కరెవరో అన్ని మతస్థులు ఉంటే ఈ రోజు వాళ్ళందరూ గేట్లు తెచ్చింది, వాళ్ళు గేట్లు తెచ్చారా, వాళ్ళు పోయి తొక్కిసలాట చేశారా? వాళ్ళందరూ చావుకు కారణమా? చావుకు కారణం ప్రభుత్వం, పాలక వర్గము. ఈ రెండు తప్పు ఒప్పుకోండి వదిలేసి ఎవరో డిఎస్పీని సస్పెండ్ చేశాం, వాళ్ళని చేశాం, ఏమని చేశాం అన్నది రొప్పేసినాము మీడియా ముందర యాక్షన్ చేస్తే కాదు. అసలు చైర్మన్ చేసినటువంటి దుర్మార్గమైన నిర్ణయం వల్ల ఇదంతా చనిపోవడం జరిగింది. ఇప్పటికైనా ఈ రోజైనా చెప్తున్నాము, ఇవన్నీ టోకన్లు బీకన్లు పెట్టేసి అన్ని రకాల మంది ఎక్కువ వచ్చేటప్పుడు మనం కూడా చూస్తాం. ఒక పెళ్లి కార్యక్రమానికైనా 1000 మంది వస్తారంటే ఏం చేస్తాము? వీఐపీ కొందరిని, మామూలు కొందరు, ఇంకొక రకంగా బఫే కొందరు అట్లా భోజనాలు పెడతాం. ఒక్కసారి తొక్కిసలాటని కొన్ని లక్షల మంది ప్రపంచ వ్యాప్తంగా వచ్చేటటువంటి అత్యంత పవిత్రమైన వెంకటేశ్వర స్వామి దగ్గర కొన్ని లక్షల మంది వైకుంఠ ఏకాదశికి వస్తారు. వాళ్ళకు కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు తిరుమలలో ఉన్నాయి. అది వదిలేసి తిరుపతిలో టోకన్ ఉంటేనే నీకు తిరుమల పంపిస్తాం, టోకన్ ఉంటేనే దర్శనాన్ని పంపిస్తామని ఒకదమ్ముడు ప్రసంగాలు చేసి లక్షలాది మంది తొక్కిసలాట ప్రాణాలు తీసినటువంటి చైర్మన్ వాళ్ళందరినీ వదిలేసి ఈ రోజు చిన్న ఉద్యోగస్తులపై చర్య తీసుకుంటారా? ఏదో 25 లక్షలు ఇచ్చే ప్రాణం వస్తుందా? చనిపోయిన కుటుంబానికి ₹1 ఎక్స్గ్రేస్ చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ దెబ్బలు తగిన వాళ్ళందరూ కూడా 25 లక్షల ఎక్స్గ్రేస్ కట్టించి ఇంకొకసారి ఇటువంటి జరగకుండా ఫస్ట్ ఇటువంటి చైర్మన్ తొలగించి ఎవరైతే సోదరుడు చెప్పాడు, ఇప్పుడు వాస్తవం కరెక్ట్,
దైవభక్తి ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దైవభక్తి ఉన్నటువంటి వాళ్ళకి పాలకవర్గంలో అవకాశం కల్పించాలి. కానీ ఏదో నీకు బాజా డబ్బా ఇచ్చి ఒక ఛానల్ పెట్టుకొని నిన్ను బుధాన్ని పెట్టుకొని మోసినాడని చెప్పి దానికి ప్రతిఫలంగా ఇటువంటి మహత్వమైన దేవాలయాలు ఇస్తే ఇదే విధంగా జరుగుతుంది. చంద్రబాబు నాయుడు షో చేశాడు. ఒకసారి చూశారు కదా, రాజమండ్రి పుష్కరాల్లో ఇదే విధంగా వీడియోలు తీసుకొని గేట్లు వేస్తే 29 మంది చంపిన పాపం వెళ్తాయి పైన ఉన్నది. ఏ దేవుడు భక్తి లేనటువంటి వ్యక్తులు, భక్తులకు సరైన వసతి కల్పిస్తున్న చేతనటువంటి వ్యక్తులు ఇటువంటి నిర్ణయాలు తీసుకుని పేదవాళ్ళందరినీ రోడ్ల మీదకి తీసుకొచ్చి వాళ్ళ ప్రాణాలు పోయేదానికి కారణమైనటువంటి వాళ్ళు ఈ ముఖ్యమంత్రి బాధ్యత తీసుకోవాలా. అంతేగాని ఎవరి మీద ఏదో ఇద్దరు మీద యాక్షన్ తీసుకొని నేను ఏదో చేసేసానంటే కాదు. సిట్టింగ్ జడ్జితో విచారణ వేయండి. నిజంగా కుట్రపూర్తి ఎవడన్నా ఉంటే ఉరి వేయాలా. ఇటువంటి సన్నివేశాలలో ఇటువంటి భక్తులకు ఈ విధంగా పాపము అమాయకులైనటువంటి భక్తులు చనిపోవడం ఎంత బాధాకరమైనటువంటి విషయం. మీ చేతనే చౌకబారినటువంటి పాలక వర్గం తీసుకునేటువంటి తప్పుడు నిర్ణయాల వల్ల ఈ రోజు పేద భక్తులందరూ కూడా. మస్తానరావు గారు మీరు చెప్పండి, ఇటీవల కాలంలో అసలు తిరుపతి వెంకటేశ్వర స్వామి ఎందుకు వివాదంగా మారుతోంది? మొన్న చూసాము, మొన్నటి వరకు తిరుమల లడ్డు ఇష్యూ, ఇప్పుడు తొక్కిసలాట, ఈ ఘటనలు ఎలా చూడొచ్చంటారు? తిరుమల తిరుపతి ఇందాక నేను చెప్పాను మేడం, ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానాలు అనేవి భక్తుల కోసం కాకుండా రాజకీయ పునరావాసం. అంటే ఏంటి, తిరుమలలో రాజకీయ జోక్యం ఎక్కువ అవడంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి అనుకోవచ్చా? అంటే ఇప్పుడు ఈ ఘటన విషయం నేను ఇందాక నా ఒపీనియన్ చెప్పాను, ఎవరి నిర్లక్ష్యం వల్ల జరిగింది అనేది చెప్పాను. అంటే టోటల్ గా చూస్తే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి అది ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా మారింది. మీరు చూసారు, ఇప్పుడు ఇవాళ ఇన్సిడెంట్ మొత్తం జరిగింది మామూలుగా అంటే పెద్ద జీఎంగార్లు కానీ చిన్న జీఎంగార్లు కానీ లేదంటే అనేక మఠాధిపతులు కూడా ఉంటారు. వాళ్ళందరూ కూడా ఎక్కడ ఈ ఇన్సిడెంట్ తర్వాత ఎవరు స్పందించిన పరిస్థితి కూడా లేదు. మనకి జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు, లేదంటే బీజేపీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు, లేదంటే చంద్రబాబు నాయుడు గారు అక్కడికి రావటం, ఇవన్నీ లేకపోతే అధికారులు మాట్లాడటం, లేకపోతే మన చైర్మన్ మాట్లాడటం, ఈవో మాట్లాడటం, ఇవే జరుగుతూ ఉన్నాయి. అంటే అసలు ఆధ్యాత్మికత ఉన్న భావం, ఆధ్యాత్మిక భావం అంటే నిత్యం చాలా ఒక కోట్ల కుటుంబాల్లో, ఎందుకంటే వెంకటేశ్వర స్వామిని బ్రహ్మాండ నాయకుడు అని చెప్తారు. అంటే ప్రతి ఇంటిలో కూడా వెంకటేశ్వర స్వామి ఫోటో చూడందే ఎవరు కూడా నిద్రలేవగానే ఆయన ఫోటో చూసిన తర్వాతే వాళ్ళ దైనందిన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సో అలాంటి పరిస్థితి ఉన్న ఒక శ్రీవారికి సంబంధించి ఇటీవల కాలంలో ఏమవుతుందంటే ఆయన కమర్షియల్ గా మార్చేశారు. వెంకటేశ్వర స్వామిని కమర్షియల్ గా మార్చేశారు. ఇప్పుడు యానాదయ్య గారు బోర్డు ఉన్న అంతకు ముందు కూడా నేను చెప్తాను, సుబ్బారెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఆయన ఏం చెప్పారు, 500 ఉంటే 1000 చేసేయండి, 1000 ఉంటే 2000 చేసేయండి, 3000 ఉంటే 4000 చేసేయండి. ఇప్పుడు అసలు సామాన్య భక్తులు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలంటే ఆద్యత సేవలకు సంబంధించి నామినల్ గా ఉండాలి, కానీ అదొక ఆదాయంగా భక్తుల నుంచి దోచుకోవాలనే విధానం ఏంటి అసలు? అలాంటి విధానాలు ఎందుకు? అలాంటి వాళ్ళు చైర్మన్ గా ఎందుకు నియమించాలి? అంటే నేను సుబ్బారెడ్డి గారిని ఒక్కనే అంటలా, ఏ పార్టీ ప్రభుత్వం అయినా కూడా అలా భక్తులకి ప్రయారిటీ ప్రాధాన్యత లేని వ్యక్తులను ఎందుకు ఉంచాలి అనేది నేను అంటాను. అదేవిధంగా బోర్డు సభ్యులు చూస్తే ఇప్పుడు బిఆర్ నాయుడు గారు కావచ్చు, చాలా మంది బోర్డు సభ్యులు ఉంటారు. వాళ్ళకి సంబంధించి ఇట్లాంటి వైకుంఠ ద్వార దర్శనం ఉన్నప్పుడు ఆ బోర్డు సభ్యులందరూ కూడా వచ్చి భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు, వాళ్ళు క్యూ లైన్ లో పర్యవేక్షించడం, భక్తులకు సంబంధించిన ఏమైనా లోటుపాట్లు ఉంటే చూడటం, అవన్నీ కూడా ఎక్కడ కనపడలేదు మనకి. అదంతా ఆ పోలీసులో లేకపోతే ఇంకెవరో చూసుకుంటారని వదిలేశారు. పూర్తిగా నిర్లక్ష్యం అక్కడ కనిపిస్తా ఉంది. అంటే ఏంటి, ఇప్పుడు తొక్కిసలాట ఘటనలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై వైసీపీ మిగతా పార్టీలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. మరి తొక్కిసలాట ఘటనపై జ్యుడిషియల్ ఎంక్వైరీకి ప్రభుత్వం ఆదేశించడాన్ని ఎలా చూడొచ్చుంటారు? ఖచ్చితంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అయితే దాని మీద విచారణ జరిపిస్తా ఉన్నారు. మరి ఇప్పుడు యానాదయ్య గారు చెప్పినట్టు అది విచారణ అంటే నేనేం చెప్తానంటే, గోదావరి పుష్కరాల సమయంలో కానీ లేదంటే పాపికొండల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక పడవ ఇది జరిగింది. అదే విధంగా అన్నమయ్య ప్రాజెక్ట్ లో 40 మంది కొట్టుకుపోయారు. ఇట్లాంటి అన్నప్పుడు ఏంటంటే ఒక ఎంక్వైరీ చేస్తారు కంటి తుడుపుగా. ఆ సందర్భంగా బాధితులందరినీ ఏదో కంటి తుడుపుగా చేసేసేసి పబ్బం గడిపించుకుంటారు. ఆ స్వామియాదులు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు చనిపోయిన ఆ స్వామియాదుల నివేదిక కానీ, ఇప్పుడు ఆ పాపికొండల దగ్గర బోటు తిరగబడి 40 మంది చచ్చిపోయినప్పుడు కానీ, ఆ అన్నమయ్య ప్రాజెక్టు సంబంధించి కానీ ఆ నివేదికలు ఏమి వెలుగు చూడవు. అంటే ప్రజల ప్రాణాలంటే ఈ యొక్క ప్రభుత్వాలకి, పార్టీలకి ఎటువంటి భరోసా లేదు వాళ్ళకి. ఆ టైంలో వాళ్ళకి ఏదైనా 4 ఓట్లు వస్తాయా, లేదంటే సింపతి పొందొచ్చా, లేదా ప్రత్యర్థి పార్టీలని తూర్పార పట్టచ్చా, విమర్శలు చేయొచ్చా, ఈ కోణమే ఉంటుంది. కానీ అసలు అలాంటి
అలాంటి అనుభవాలు జరిగినప్పుడు, అలాంటి దుర్ఘటనలు జరిగినప్పుడు అవి మళ్ళీ పునరావృతం కాకుండా మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలి, భక్తులకి ఎలా నమ్మకం కలిగించాలి, భక్తులు సులభంగా శ్రీవారి దర్శనాన్ని ఎలా చేసుకుని తిరిగి ఇళ్ళకి క్షేమంగా ఎలా వెళ్ళగలుగుతారనే అంశం మీద ఎవరు దృష్టి సారించట్లేదు. కేవలం ఆరోపణలు, ప్రత్యారోపణలు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కాసేపు అయిన తర్వాత పెడతారు, లేదా చంద్రబాబు నాయుడు గారు మేము యాక్షన్ తీసుకుంటున్నాం, అందరిని సస్పెండ్ చేస్తున్నాం, లేదా ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అంటారు. ఇది ఇంతటితో నడిచిపోయింది. అసలు కూలంకుషంగా ఇట్లా ఒక ఆధ్యాత్మిక క్షేత్రం ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచింది కాబట్టి దీనికి అటానమస్ గా అసలు పూర్తి స్థాయిలో అసలు ఇక్కడ రాజకీయ జోక్యానికి తావు లేకుండా అసలు మనకి విఐపి లెటర్లు చూడండి. ఇప్పుడు ఒక బోర్డు మెంబర్ కావచ్చు, లేదంటే ఎమ్మెల్యే కావచ్చు, మంత్రి కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు వస్తే వాళ్ళకి ప్రోటోకాల్ ఇవ్వచ్చండి. వాళ్ళు చెప్తే రోజు కొన్ని పదుల సంఖ్యలో ఇవ్వటం ఏంటి? అదేదో మొత్తం సర్వదర్శనంగా వస్తారు ప్రజలందరూ కూడా. ఇప్పుడు చిలుకూరు బాలాజీ టెంపుల్ ఉంది, అక్కడ ఎటువంటి ప్రయారిటీస్ ఏముండవు, ఎవరైనా చుట్టూ తిరగాల్సిందే, విఐపీలు ఏముండదు, ఎవరైనా కూడా ఆ సమయానికి అనుకూలంగా వెళ్లాల్సిందే. అలాంటిదే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎవరో సుప్రీంకోర్టు జడ్జిలో, రాష్ట్రపతి, మంత్రి వస్తే వాళ్ళ కుటుంబ సభ్యులకి ప్రోటోకాల్ కల్పించండి. అంతేగాని వాళ్ళు చెప్పారని, వీళ్ళు చెప్పారని లక్షల మందిని, వేల మందిని, మనకి తిరుమలలో ఉండేవాళ్ళు ఎవరైనా కావచ్చు, ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళు, ఆ ఎమ్మెల్యేలు పదుల సంఖ్యలో తీసుకెళ్తాం, స్వయంగా దర్శనాలు చేయించడం, తీసుకురావటం, అక్కడ రాజకీయాల గురించి మాట్లాడటం, ఇవన్నీ కూడా నివారించాల్సిన అవసరం ఉంది. ఆధ్యాత్మిక భావన వెళ్లి విరిసేలాగా పూర్తిగా చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి. రెండోసారి ఇలా నిర్లక్ష్యం ప్రదర్శిస్తే మన ఉద్యోగాలు పోతాయి, మనకి జైల్లో వెళ్ళి కూర్చోవాల్సి వస్తుంది అనే విధమైన చర్యలు ఈ ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఉందని నేను అంటాను. రైట్ రైట్ భరత్ కుమార్ గారు, మీరు చెప్పండి. ఇప్పుడు ఈ ఘటనకు బాధ్యులను చేస్తూ పలువురు పోలీసు అధికారులను సస్పెండ్ చేయడం జరిగింది కాబట్టి కొందరు అధికారులను బాధ్యులను చేస్తూ ప్రభుత్వం చేతులు దులుపుకుంది, ఓన్లీ సస్పెండ్ చేస్తే సరిపోతుంది అనే విమర్శలు కూడా వస్తున్నాయి. భరత్ కుమార్, ఇప్పుడు మనం అందరం కూడా మాట్లాడిందంతా కూడా మస్తాన్ రావు గారు చాలా విషయాలు మాట్లాడారు. చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వం జాగ్రత్త తీసుకోలేదు, సరైనటువంటి భద్రత ఇవ్వలేదు, సరైనటువంటి ఆలోచన లేదు అని చెప్పి అనేకమైనటువంటి విషయాలు, ఆయన సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఇప్పుడే మస్తాన్ రావు గారు కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. అన్నమయ్య జిల్లాలో ప్రాజెక్టు ఏదైతే కొట్టుకుపోయిందో ఎంతమంది చనిపోయారండి? జగన్మోహన్ రెడ్డి గారు చేయించారా? మీ ఉద్దేశం అంటే మీరు ఫెయిల్యూర్ కాదా? అదే విధంగా ఎక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో పులి వచ్చింది, పులి ఒక పాపం, చిన్న పాపను తీసుకుపోయి ఏ విధంగా చేసినా మనం చూసాం. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా చేయించారా?